హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల హామీల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రభుత్వంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ తదితర అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. తెలంగాణలోని సంక్షేమ పథకాల్లో అతి ముఖ్యమైనది పింఛన్లు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో పింఛన్ల పంపిణీ చేపట్టింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం చేయూతగా మారింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ బోధకాలు, వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సాయం అందిస్తారు. చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రతి నెల 4,000 రూపాయలు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పింఛన్ పెంపునకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆసరా పెన్షన్లను 4,000 రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్లను 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందింది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక దీంతో ఈ లోపే పెన్షన్ పెంచి ఆయా వర్గాల వారికి శుభవార్త అందించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. పింఛన్ పెంపును అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లడమే శుభ పరిణామంగా ప్రభుత్వం యోచిస్తోంది. ఇక దీంతో పింఛన్ పెంపుపై త్వరలోనే అధికారికంగా రేవంత్ సర్కార్ ఓ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలు నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత బస్సు దగ్గర నుంచి ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం వరకు రేవంత్ సర్కార్ వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక దీంతో పింఛన్ల పంపిణీ కూడా వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పెన్షన్ల పెంపు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.